టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు చాలా సంవత్సరాల తర్వాత. కొన్ని మంచి అప్డేట్స్ వచ్చాయి దీంట్లో. కొన్ని అయితే నేను అనుకున్నవి రాలేదన్నమాట. సో కొందరికి హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడు కానీ మ్యానుఫ్యాక్చరర్ అందరినీ సాటిస్ఫై చేయలేరు కదా. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇంకొన్ని ఫీచర్స్ వచ్చుంటే బాగుండు అనుకుంటారు. అది జరిగేదే అనమాట. సో మంచి అప్డేట్స్ ఏంటంటే మంచిగా దీంట్లో డిజైన్ బాగుంది, ఇప్పుడు ముందు కన్నా బాగుంది చూడడానికి. సో గ్రౌండ్ క్లియరెన్స్ పెంచారు, మంచి ఇంజిన్ యాడ్ చేశారు, టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. అది కూడా మాన్యువల్ మాత్రమే. పెట్రోల్లో మీకు టర్బోలో మాన్యువల్ మాత్రం వస్తుంది, ఆటోమేటిక్ లేదనమాట. అది కూడా పెట్రోల్లోనే ఉంది, డీజిల్ ఇవ్వలేదు. డీజిల్ కూడా ఇస్తారనుకున్నా, ఇవ్వలే. మంచి ఆటోమేటిక్ యాడ్ చేస్తారనుకున్నా, అది చేయాల. డీసీఏనో టార్క్ కన్వర్టర్ లాంటివి. సో ముందున్న ఏజిఎస్ ఉంది కదా, ఆటోమేటిక్ అదే ఉందన్నమాట. సో మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ టైం వీళ్ళు టాటా పంచ్లో సిఎన్జిలో ఆటోమేటిక్ ఇచ్చారనమాట. సో చాలామంది అడుగుతున్నారు, మాకు సిఎన్జి కొనాలని ఉంది టాటా పంచ్లో, అది కూడా ఆటోమేటిక్ ఉంటే కొనాలనుకుంటున్నాం అనేసి చాలామంది అడిగారనమాట. ఇప్పుడు వచ్చింది. సో మీకు ఇప్పుడు టాటా పంచ్లో సిఎన్జిలో ఆటోమేటిక్ కూడా వస్తుంది అనమాట. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వేరే బ్రాండ్స్ అంతా దే ఆర్ వర్కింగ్ ఆన్ హైబ్రిడ్స్. హైబ్రిడ్ కార్స్ ఆల్రెడీ ఉన్నాయి, చాలా రోజుల నుంచి హైబ్రిడ్స్ అమ్ముతున్నారు. అది కూడా చాలా మంచిది. ఫ్యూచర్లో హైబ్రిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమిషన్స్ తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి, మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో దానిపైన పనిచేస్తున్నారు. సుజుకి వాళ్ళు కూడా కొత్త వాళ్ళ ఓన్ హైబ్రిడ్ పైన వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అది తొందరలో రాబోతుంది, మేబీ ఈ ఇయర్ వస్తుంది అనుకుంటా. సో మేబీ ఫ్రాన్స్లో రావచ్చు అనుకుంటా ఫస్ట్, సిరీస్ హైబ్రిడ్ ఆర్ సంథింగ్ అనేసి. సో అది ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది, క్లోజ్ టు 35 కిలోమీటర్స్ సంథింగ్ అనేసి చెప్తున్నారు అనమాట. చూద్దాం అది. ఇప్పుడు మన టాటా వాళ్ళు దానిపైన ఎందుకు పనిచేయట్లేదు, హైబ్రిడ్ పైన, నాకు అర్థం కావట్లేదు. సో వీళ్ళు ఎలక్ట్రిక్ అని పట్టేసుకున్నారు. ఎలక్ట్రిక్, పెట్రోలు, డీజిల్, తర్వాత ఎలక్ట్రిక్ అనేసి మధ్యలో ఏం లేదనమాట ట్రాన్సిషన్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, టాటా వాళ్ళు మా దగ్గర పెట్రోలు, డీజిల్ ఉన్నాయి, గవర్నమెంట్ పుష్ చేస్తున్నది ఏంటి, ఎలక్ట్రిక్ కార్ని పుష్ చేస్తుంది, సో మేము డైరెక్ట్గా ఎలక్ట్రిక్ పైన ఫోకస్ చేస్తామని ఉన్నారనమాట వీళ్ళు. కానీ ప్రాక్టికల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎలక్ట్రిక్ అనేది కూడా ఈ బ్యాటరీ తయారు చేయడం, దానికి అయ్యే కాస్టు, ఎమిషన్స్, అవన్నీ కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎనీ పెట్రోల్, డీజిల్ కదా. సో కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు, యూరోప్లో వేరే దేశాల్లో కూడా. సో మనం అనుకున్నట్లు ఇది అంత బెనిఫిట్స్ ఏం లేవు. సో స్లోలీ వీ హ్యావ్ టు గో ఆన్ ఇది హైబ్రిడ్ పాత్రలో వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ తర్వాత లైక్ ఫ్యూయల్స్, కొత్త ఫ్యూయల్స్ రావాలి, ఎథనాల్ కానీ, హైడ్రోజన్ కానీ అని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు అనమాట ఇప్పుడు. సో మన వాళ్ళు కూడా, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే, వేరే వాళ్ళు ఏమైనా చేస్తే మన వాళ్ళు ఫాలో అవుతారనమాట, అలా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, పెట్రోలు, డీజిల్, తర్వాత ఎలక్ట్రిక్ కాబట్టి హైబ్రిడ్ పైన పని చేయట్లేదు, పని చేయాల్సిన అవసరం లేదు అనుకున్నారు. కానీ మార్కెట్ చూస్తే అలా లేదు. పెట్రోలు, డీజిలే ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఇంకా వాళ్ళు అనుకున్నట్టు ఎలక్ట్రిక్ కార్లు కొనట్లేదు. దాంట్లో చాలా నెగిటివ్స్ ఉన్నాయిలేండి. ఎలక్ట్రిక్ అనేది పంచ్ ఉంది. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా పే చేయాలి తెలుసా మీరు? ఇప్పుడు ఉదాహరణకి ఒక కారు కొంటున్నారు, పెట్రోల్ కారు పంచ్లో. మీకు దాంట్లో సిఎన్జి కావాలంటే ₹1,00,000 ఎక్స్ట్రా ఇవ్వాలి. ఓకే. సో వీళ్ళు హైబ్రిడ్ పైన పనిచేసిండొచ్చు కదా, బూట్ స్పేస్ మిగులుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది కదా, మైలేజ్ ఎంత పెరుగుతుంది హైబ్రిడ్ ఉంటే. మనం ఆల్రెడీ 1,00,000 పే చేస్తున్నాము, ఓకే, పెట్రోల్ టు సిఎన్జి. దానిపైన ఇప్పుడు మీకు ఆటోమేటిక్ కావాలనుకోండి, ఒక అరౌండ్ 60,000 ఎక్స్ట్రా పే చేయాలి మళ్ళీ. అంటే 1,60,000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు మీరు. ఒక వేరియంట్, ఏ వేరియంట్ అయినా తీసుకోండి, 1,00,000 ఎక్స్ట్రా సిఎన్జికి, మళ్ళీ ఒక 60,000 ఎక్స్ట్రా ఆటోమేటిక్కి. ఇప్పుడు మీకు ఇది వర్త్ అనిపిస్తుందా? మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇదేనా? మీ రన్నింగ్ ఎంత ఉంది? మీరు చాలామంది అనుకున్నారు కదా, నాకు పంచ్ కావాలి, సిఎన్జి కావాలి, ఆటోమేటిక్ కావాలని. 1,60,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందా? మీ రన్నింగ్ పైన చూడండి ఒకసారి. సో ఇప్పుడు ప్రైజెస్ చూద్దాము. ఉదాహరణకి మనము ప్యూర్ ప్లస్ చూద్దాం. ప్యూర్ ప్లస్ పెట్రోల్లో ఎంత వస్తుందంటే, ప్యూర్ ప్లస్ అనేది 7,00,000 అనమాట. 7,00,000 ఉంది మాన్యువల్ పెట్రోల్లో. ఇదే మనము ప్యూర్ ప్లస్ని ఆటోమేటిక్లో చూద్దాం. ఆటోమేటిక్లో సిఎన్జిలో చూద్దాం ఫస్ట్. ప్యూర్ ప్లస్ సిఎన్జి మాన్యువల్ 8,00,000 అవుతుంది అనమాట. సో 1,00,000 ఎక్స్ట్రా ఉంది.
ఈ ప్యూర్ ప్లస్ సిఎన్జిని ఆటోమేటిక్లో చూద్దాం. ప్యూర్ ప్లస్ సిఎన్జి ఆటోమేటిక్లో 8,55,000 అవుతుందన్నమాట. సో నేను చెప్పినట్టు అంతే 1,55,000 డిఫరెన్స్ ఉంది పెట్రోల్ కార్కి, మాన్యువల్కి, సిఎన్జి పెట్రోల్ సిఎన్జి ఆటోమేటిక్. సో మీరు చూడండి, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ప్రతిరోజు ఒక 60, 70, 80 కిలోమీటర్లను తిరుగుతున్నారా? మీకు అంత రన్నింగ్ లేదనుకోండి, రన్నింగ్ తక్కువ ఉందనుకోండి, సిఎన్జి కొండము, పైగా దాంట్లో ఆటోమేటిక్ కొండము అంతగా ఉపయోగం ఉండదన్నమాట. దాంతోపాటు మీరు ఇంకో కొన్ని కాంప్రమైజులు కూడా కావాల్సి వస్తుంది. ఉదాహరణకి పెట్రోల్ పట్టించుకోవడానికి వెళ్ళారనుకోండి, ఫ్యూ మినిట్స్ కదా, ఇమీడియట్గా వచ్చేయచ్చు. అదే మీరు సిఎన్జి అనుకోండి, కొన్ని స్టేషన్స్లో సిఎన్జి దొరకదు. ఒకవేళ సిఎన్జి ఉన్నా కానీ క్యూలో నిలబడాలి. అది లాంగ్ క్యూ ఉంటుంది, ఎంతసేపు పడుతుందో తెలీదు. అది స్లోగా ప్రెషర్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలీదు. అది ఫిల్ చేసేటప్పుడు కార్లో ఎవరు ఉండకూడదు, బయట వచ్చేసేయాలి. ఇలా చాలా ఉంటాయన్నమాట. బూట్ స్పేస్ కాంప్రమైజ్ కావాలి కదా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీకు ఏమనిపిస్తుంది? టాటా వాళ్ళైతే ఇచ్చారు ఫైనల్లీ, పంచ్లో సిఎన్జిలో ఆటోమేటిక్ కూడా ఇచ్చారనమాట. దాంట్లో ఇంకో కాంప్రమైజ్ ఏంటంటే, ఇది ముందే హెవీ కారు కదా, ఇది ఉన్నదే 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ముందే దీంట్లో పవర్ తక్కువ అని అందరూ కంప్లైంట్ చేశారు కదా. వెయిట్ ఎక్కువ ఉన్న కారు పంచ్ సరిపోవట్లేదు, పవర్ సరిపోవట్లేదు అనేసి స్లగ్గిష్గా ఉంది, ల్యాగ్ ఉంది, డల్గా ఉంది, వీక్గా ఉంది పర్ఫార్మెన్స్. ఏదైనా అప్పీల్ ఎక్కేటప్పుడో లేకపోతే ఓవర్టేక్ చేసేటప్పుడో పవర్ సరిపోవట్లేదని చెప్పారు కదా మీరే. ఇప్పుడు దాంట్లో సిఎన్జి పెడితే ఎలా ఉంటుంది? పెట్రోల్లోనే అంత కంప్లైంట్ చేశారు, సిఎన్జి ఇంకెలా పవర్ ఇంకెంత తక్కువ ఉంటుంది? ఓకే, నెక్స్ట్ సిఎన్జిలో పవర్ తగ్గుతుంది, దానికి తోడు ఆటోమేటిక్, ఇంకెలా ఉంటుంది? సో మీకు పర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ కావాలి, పికప్లో కాంప్రమైజ్ కావాలి, బూట్ స్పేస్లో కాంప్రమైజ్ కావాలి. ఫిల్ చేసేటప్పుడు సిఎన్జి ఫిల్ చేసేటప్పుడు అదొక టైం వేస్ట్ అవుతుంది. ప్రైజ్ 1,50,000 ఎక్స్ట్రా పెట్టి కొనాలి వస్తుందన్నమాట. సో నాకు తెలిసి ఈ టాటా వాళ్ళు హైబ్రిడ్ పనిచేస్తుంటే చాలా బాగుండేది. సో ఇప్పుడైనా వాళ్ళు పనిచేస్తున్నారు అనుకుంటాను బ్యాక్ ఎండ్లో. దే హ్యావ్ రియలైజ్డ్ నౌ, ఓకే మనం అనుకున్నట్టు ఎలక్ట్రిక్ కార్లు మూమెంట్ లేదు, సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ హైబ్రిడ్ అనేసి దే ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. చూడండి, మీరు సిఎన్జి కార్ని ఈ ప్రైస్లో కొంటారా ఇప్పుడు? సో మీకు ఈ ప్రైస్లో సిఎన్జి అండ్ ఆటోమేటిక్ ఓకే అనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.